అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలను నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ తెలిసిన విషయమే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, అలానే జ్యోతిరావు పూలే గారు కానీ, బాబు జగజ్జీవన్ రామ్ గారు కానీ, వీరందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వీరందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం, హక్కులు కలగాల, సొసైటీలో వారందరికీ కూడా సముచితమైనటువంటి ప్రాధాన్యత ఉండాలా అన్న ఆలోచనతో వారు చేసినటువంటి పోరాటాల వల్ల ఈరోజు అవన్నీ కూడా సమాజంలో అందరికీ కూడా అందుబాటులో ఉండడం, అందరం కూడా సంతోషంగా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండడం కూడా జరుగుతూ ఉంది. దీన్ని వీరందరినీ ఆదర్శంగా తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య కాలంలో కూడా ఆయన తీసుకున్నటువంటి స్లోగన్ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, వీరందరికీ కూడా అందరితో సమానంగా వీరందరికీ హక్కులు ఉండాలి, వీళ్ళల్లో టాలెంట్ ఉంటుంది, వారందరినీ మనం ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశయాలను ఏ విధంగా కొనసాగించినారో ఈరోజు దాని ప్రతిఫలాలు ఏ విధంగా మనం అందుకుంటామన్నామో అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దల ఆశయాలన్నింటినీ కూడా భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకెళ్లడం కానీ, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ టాలెంట్ని బట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరినీ కూడా అందరితో పాటు సమానంగా ముందుకు తీసుకెళ్ళి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ జిల్లా పార్టీ ఆఫీసులో జరగాలి. అది దురదృష్టవశాత్తు ఆయన అందుబాటులో లేనందువల్ల ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో ఈరోజు చక్కగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం సంతోషంగా ఉంది. హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వర్గాల ఆశాజ్యోతి, అణగారిన వర్గాల కోసం పనిచేసినటువంటి మహనీయులు, పేద వర్గాల చేత మహాత్మా అని పిలిపించుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. మహాత్ముడు ఏదైతే ఆశయాలు విద్యతోనే ఏదైనా సాధించగలం అని చెప్పి దిగువ కులాలన్నీ కూడా సమాన హక్కులు కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో మహాత్మా జ్యోతిరావు పూలే గారు సత్య శోధక్ సమాజ్ అనే సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కులం వారైనా సరే దిగువ హక్కుల కోసం పోరాడతారో వాళ్ళందరూ కూడా ఈ సమాజ్లో సభ్యులేనని చెప్పి ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు తెలియజేయడం కూడా జరిగింది. ఆ దిశగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో విద్యకి పెద్దపీట వేసి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మొట్టమొదటి బాలికలు, ఈ భారతదేశంలోనే బాలికల కోసం మొదటి పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆ బాలికలను ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాఠశాలలో నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా బాలికలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి మంచి పాఠశాలని తీర్చిదిద్దడమే కాకుండా ఆ స్కూల్స్లో బాలికలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆ బాత్రూమ్స్ ఏర్పాటు కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఎదిగిన ఆడపిల్ల స్కూల్కి వచ్చినప్పుడు ఎలాంటి కష్టం పడకూడదునని తన 2 కూతుర్లతో సమానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బాలికని అంతే రక్షణగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యకి ప్రథమ పీట వేశారు. అదేవిధంగా ఈరోజు ఏప్రిల్ మాసంలో మహాత్మా బాబు జగజ్జీవన్ రావు గారి జన్మదినం 5వ తేదీ అయితే, జ్యోతిరావు పూలే గారి జన్మదినం 11వ తేదీ అయితే, రేపు 14వ తేదీ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు కూడా మనం జరుపుకోబోతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో గుండెకాయ లాంటి పేద వర్గాలకి గుండెకాయ లాంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అయితే, 2 కళ్ళు మహాత్మా బాబు జగజ్జీవన్ రావు గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, వాళ్ళు ఏదైతే ఆశయాల్ని కొనసాగించాలని కోరుకున్నారో ఆ దిశగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ వయసులో ఆయన ఒక జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి కూడా విద్యకి ఆయన కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, స్వయంగా ఆయన ఉన్నత విద్యని అభ్యసించడం, వాళ్ళ యొక్క ఆశయాన్ని కొనసాగించడమేనని చెప్పి కూడా మేము గర్వంగా మా కాకాని గోవర్ధన్ అన్న గారి విషయంలో ఉన్నత విద్యని అభ్యసించడం పట్ల వీళ్ళందరి ఆశయాలను కొనసాగించారని మేము తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందరూ కూడా బాగున్నారని, మరొకసారి మంచి రోజులు రావాలని, వీళ్ళ యొక్క ఆశయాన్ని కొనసాగించే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాన్ని వేడుకగా జరుపుకున్నందుకు వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జ్యోతిరావు పూలే గారి జన్మదిన కార్యక్రమాన్ని ఇక్కడ నెల్లూరు వైఎస్ఆర్సీపీ
జిల్లా కార్యాలయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరుపుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషదాయకం. ఆయన జయంతి అంటే పేదలకి, బడుగు బలహీన వర్గాలకి ఒక పండుగ లాంటిది. నిజంగా 1827లో పుట్టిన ఆయన ఆ కాలంలోనే విద్య యొక్క గొప్పతనాన్ని గమనించి ఆ రోజు విద్య యొక్క ప్రాముఖ్యతని పలు గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, చిన్న చిన్న కుగ్రామాల్లో కానీ విద్య యొక్క ఆవశ్యకతను, విద్య మాత్రమే పావర్టీని కానీ, అదే పావర్టీని పారద్రోలాలంటే విద్య ఒక్కటే కారణం. విద్య చదువుకుంటే పావర్టీ పోతుంది. అలాగే మూఢనమ్మకాలు, సమాజంలో ఉండే మూఢనమ్మకాలు కూడా విద్య వల్ల దూరం అయ్యే అవకాశం ఉందని గ్రహించి విద్య ఆవశ్యకతని అందరికీ చెప్పి విద్యకు ఎంతో ప్రోత్సహించారు. అలాగే ఆయన శ్రీమతి సావిత్రిబాయి పూలే మొట్టమొదట మహిళలకి విద్య నేర్పించడం, ఒక స్కూలు స్థాపించడం, మహిళలకు కూడా విద్య ఎంతో అవసరం అని చెప్పి ఆ రోజులోనే గ్రహించి ఆ రోజే విద్యాలయాలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప కార్యంగా భావిస్తున్నాం. ఆ విద్యని ఈరోజు కూడా అదే విద్య యొక్క గొప్పతనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి విద్యాలయాల్లో మంచి వసతులు ఏర్పాటు చేసి ప్రైవేటు పాఠశాలల కంటే కూడా మన గవర్నమెంట్ పాఠశాలలు సముచితంగా ఉండేటట్టు ఏర్పాటు చేసి కరికులం కూడా మంచి కరికులం ఏర్పాటు చేసి పేద పిల్లలు చదువుకొని సమాజంలో వృద్ధిలోకి రావాలి, తద్వారా వాళ్ళ పేదరికం పోవాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు. ఆ రోజులు మళ్ళా రావాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.